లేడీస్లో అండాల సమస్య ఏ వయసు నుంచి మొదలవుతుంది అన్న టాపిక్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. నౌ లేడీస్ అండి, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎన్ని గుడ్లతో పుడతారు అన్నది ముందే ఫిక్స్డ్ గా ఉంటుంది. సో మనం పుట్టిన సమయానికి ఆల్మోస్ట్ ఒక 1 to 2 మిలియన్ ఎగ్స్, అంటే 10 నుంచి 20 లక్షల మధ్యలో అటువంటి నంబర్ ఆఫ్ ఎగ్స్ తో లేడీస్ పుడతారనమాట. పుట్టిన తర్వాత అందరు అనుకునేది ఏంటి, పీరియడ్ వచ్చినప్పుడే ఎగ్ పోతుంది, సో ప్రతి పీరియడ్ లో ఒక ఎగ్ నాకు తగ్గుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. మనం పీరియడ్ స్టార్ట్ కాకముందే, అంటే మనం పుట్టినప్పటి నుంచి పెద్ద మనిషి అయ్యే మధ్యలో ఎన్నో గుడ్లు చనిపోతాయి. దాన్ని అపోప్టోసిస్ అంటాం. ఇలా జరగడం వల్ల మనం ఎన్నో లక్షల గుడ్లతో పుట్టినప్పటికీ పెద్ద మనిషి అయిన టైంకి, అంటే పీరియడ్స్ ఫస్ట్ టైం స్టార్ట్ అయిన టైంకి మన బాడీలో గుడ్ల సంఖ్య ఆల్మోస్ట్ 3 to 4 lakhs, 3 నుంచి 4 లక్షలకి తగ్గిపోతుంది. ఇప్పుడు 4 లక్షల గుడ్లు కూడా నంబర్ అన్నది చాలా పెద్ద నంబర్. మనం అదే లాజిక్ ఒకవేళ అప్లై చేస్తే ప్రతి మంత్ పీరియడ్ వెళ్ళినప్పుడు ఒక గుడ్డే తగ్గుతుంది అని అనుకుంటే, మరి లేడీస్ అందరికీ పీరియడ్స్ ఆఖరి వరకు అవుతూనే ఉండాలి. కానీ అలా జరగట్లేదు. మనం చూసేది ఏంటి అంటే, లేడీస్ కి మెనోపాజ్ అని ఒకటి అటైన్ అవుతారు. అది కొంతమంది 45 సంవత్సరాలకి అటైన్ అవ్వచ్చు, కొంతమంది 50 సంవత్సరాలకి అటైన్ అవ్వచ్చు. సో ఆ ఏజ్ దాటినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కంప్లీట్ గా ఎగ్ యాక్టివిటీస్, ఓవేరియన్ యాక్టివిటీస్ స్టాప్ అయిపోయి పీరియడ్స్ ఆగిపోతూ ఉంటాయి. ఇది ఎలా జరుగుతుంది? సో ఇదే విధంగా మనకు ప్రతి మంత్ 1 egg కాదండి, ఎక్కువ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. ఈ రేట్ ఏ స్పీడ్ తో అయితే ఈ ఎగ్స్ చనిపోతున్నాయో, మన ఏజ్ పెరిగే కొద్దీ ఈ స్పీడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకనే లేడీస్ ప్రెగ్నెన్సీ రావడానికి మాక్సిమం ఛాన్సెస్ వాళ్ళకు లేట్ టీన్స్, అంటే ఒక 18-19 నుంచి 25 మధ్యలో చాలా బెస్ట్ టైం అనమాట. ఒకప్పుడు మన ఓల్డర్ జనరేషన్ గ్రాండ్ పేరెంట్స్ ఆ టైం తీసుకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ చాలా అర్లీగా అయిపోయేవి. అందుకని హ్యాపీగా మాక్సిమం ప్రెగ్నెన్సీస్ అయిపోయేవి సింపుల్గా, ట్రీట్మెంట్ లేకుండా. కానీ ఇప్పటి కాలం చూస్తే కరియర్, వేరే రీజన్స్కి చాలా మటుకు మనం డిలే చేస్తున్నాం ప్రెగ్నెన్సీని. ఇప్పుడు ట్రెండ్ ప్రకారంగా మనం నోటీస్ చేస్తే మాక్సిమం పీపుల్ ఆర్ ట్రైయింగ్ ఆఫ్టర్ 28 or 30 years. సో ఈ టైంకి ఏమవుతుందంటే ఎగ్ నంబర్ తగ్గుతూ వస్తుంది, క్వాలిటీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. స్టిల్ 20 to 30 వరకు కూడా ఒక మాదిరిగా ప్రిజర్వ్ అవుతుంది. బట్ 30 తర్వాత నుంచి మన నంబర్స్ ఇంకా ఫాస్ట్ గా తగ్గడం స్టార్ట్ అవుతాయి. అండ్ 35+ లో వెరీ వెరీ ఫాస్ట్ యాక్సిలరేటెడ్ డిక్లైన్ జరుగుతుంది. ఎంత ఫాస్ట్ గా మన నంబర్ ప్లస్ క్వాలిటీ డిగ్రేడ్ అవుతుంది అంటే ఆఫ్టర్ 35, 40+ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో పర్ మంత్, ఒక్కొక్క మంత్ లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు 5% కంటే తగ్గిపోతాయి. నంబరు తక్కువ ఉంది, వాళ్ళలో ఎగ్ క్వాలిటీ కూడా బాగుండదు. ఈ క్వాలిటీ ఎందుకు తగ్గుతుంది? నంబర్తో పాటు క్వాలిటీ ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు మన స్కిన్ కావచ్చు, మన లివర్ కావచ్చు, మన హార్ట్ కావచ్చు, ఏదున్నా మన ఏజ్ ఎలా అయితే ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి యాక్టివిటీ క్వాలిటీ తగ్గుతూ వస్తుందో, మన ఎగ్స్ కూడా మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, అవి కొత్తగా ఉత్పత్తి అవ్వట్లేదు మన జీవిత కాలంలో. సో ఎగ్ కూడా ఏజ్ అవుతూ ఉంటుంది. మీరు తినే ఫుడ్కి, బయట పొల్యూషన్కి, ప్రతి ఇన్సల్ట్కి అది కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది బ్లడ్లో. అందుకని ఎగ్లో కూడా ఫ్రీ రాడికల్స్, ఇంజురీస్ అని ఓవర్ ఇయర్స్ అక్యుములేట్ అయ్యి క్వాలిటీ డిక్లైన్ అవుతా వస్తుంది. సో బెస్ట్ టైం టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఎప్పుడు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవాలి అంటే 35 లోపల ఉన్న లేడీస్ అయితే ఒక 1 year వరకు వెయిట్ చేయొచ్చండి. ట్రై చేయండి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం. అన్ని పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయి, ఇబ్బంది లేదు అంటే. లేదు 35 అబవ్ ఉన్న వాళ్ళు మాత్రము ఒక 6 months వరకు ట్రై చేసి ప్రెగ్నెన్సీ కాని పక్షంలో మీరు వెళ్ళి నియరెస్ట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ 40+ ఉన్న వాళ్ళు మాత్రం ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ రైట్ అవే ఇమీడియట్గా ఒక ఒపీనియన్ అయితే డాక్టర్ది తీసుకొని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.